కాంటాక్ట్స్ వాళ్ళందరూ తీసేసుకున్నారు. ఇప్పుడు నేను ఇల్లు సంపాదించుకోవాలంటే మళ్ళీ డబ్బులు కావాలంటే ర్యాంప్ ఆడాలి. రాహుల్ గారికి ఫోన్ చేద్దాం, ర్యాంప్ ఏమైనా ఉందో అడుగుదాం. ఎత్తాడు. హలో రాహుల్. హలో చెప్పురా. అరే మేము ర్యాంప్ ఉందా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నారా? అరే నాకు తెలిసిన ర్యాంప్ వచ్చింది, అక్కడికి వెళ్తావా? వెళ్తారా? సరే లొకేషన్ పెట్టా చూడు. థ్యాంక్ యూ రా. ఓకే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం గైస్. ఇక్కడే ఉండమన్నాడు, ఏదో జరిగిద్దంట మనకి. ఏం జరుగుతుంది? ఓ మై రాహుల్ చెప్పిన లొకేషన్కి అయితే వచ్చాం. ఇంకా వాళ్ళు కొద్దిసేపట్లో ఇల్లు కూడా అమ్మేస్తున్నారు, అందుకే నేను ఫాస్ట్ స్టార్ట్ చేయాలి ఛాలెంజ్ అయితే. ఛాలెంజ్ 1 అయితే ఇది స్టార్ట్ చేసేస్తున్నాం. ఓ మై గాడ్, ఫ్యాన్స్ పెట్టలేదు అనుకున్నా, పెట్టాడు. లాస్ట్ టైం ఆడినప్పుడు అయితే ఫ్యాన్స్ అయ్యేం లేదు గైస్. ర్యాంప్ అంతా టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఓకే కూల్గా ఆడితే ఏదైనా జరిగిద్ది. కూల్ నో ఎస్. ఓకే అయిపోవడానికి వచ్చింది. ఛాలెంజ్ ఇస్ కంప్లీటెడ్. లాస్ట్ చివరి అడుగులో ఉన్నాం. చివరి అడుగు. ఎస్, మనకైతే 3 లైఫ్ లైన్స్ ఉన్నాయన్నాడు గైస్. ఛాలెంజ్ 2. అండ్ గైస్ మనమైతే ఆటోమేటిక్గా ఛాలెంజ్ 2కి అయితే వచ్చేసాం. మనం లాస్ట్లో అక్కడ అది పూర్తయ్యాక చచ్చిపోయినట్టు చూపించాం కదా గైస్. మనం పూర్తయ్యాక చచ్చాం. పూర్తవ్వకముందు చస్తే ఇంకా అయిపోయేది మన లైఫ్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అయితే కొన్ని క్యాన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ కాడ క్యాన్స్. ఓకే గైస్, ఆర్పీజీతో పేల్చుకుంటూ పోవాలేమో మనం. అండ్ పేల్చుకుంటూనే పోదాం ఫాస్ట్గా. ఇది కంప్లీట్ చేస్తున్నా, ఇల్లు నాకు వచ్చిద్ది. ఒక గరాజ్ కట్టాలనుకుంటున్నా. ఓ కూల్ అన్నీ పోతున్నాయి. ఎస్, ఈ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. వీడింత ఈజీ పోయాయి, అన్నీ అయిపోయాయి. ఇంత ఈజీ ఛాలెంజెస్ పెడితే ఎవడైనా గెలిచేస్తాడు గైస్. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ ఇద్దాం. వీడు ఈజీ ఇచ్చాడంటే 5 weeks later. అండ్ హలో గైస్, ఇప్పుడు మనమైతే రిచ్ అయిపోయాం. మీకు డౌట్ రావచ్చు, ఇంకో ఛాలెంజ్ ఉందన్నాను కదా, ఎందుకు ఆడలేరు అనుకోవచ్చు. ఇక్కడ పప్పులో కాళ్ళేసినట్టు మీరు. ఇందాక రాహుల్ గారికి ఫోన్ చేశా. వాడేమన్నాడంటే ఇంకో ఛాలెంజ్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఈరోజు అప్డేట్ అవుతుంది అన్నారు, అందుకే నీకు చెప్పాను అని అన్నాడు. వాడు ఇంకా సరే అని అంటే, మన డబ్బులు ఇస్తావా అంటే, మేము ఇంటికాడే పెట్టా చూసుకో అని అన్నాడు. అంతా లగేజ్లో సర్దుకొని ఇంకా ఇల్లు అయితే కట్టించేసాం గైస్. ఇది నేను ర్యాంప్ ఆడిన ఇది నేను ర్యాంప్ ఆడిన 5వ వారం. 5 వారాల తర్వాత కొత్త ఇల్లు కట్టించేసా. 5 వారాల్లో ఇన్ని 3 ఇల్లులు అని అనుకొని ఉంటారు. ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఏదైనా జరగవచ్చు. అలాగే నాకు థార్ కార్స్ అంటే చాలా ఇష్టం. మన థార్ కార్స్ కలెక్షన్ చూడండి. ఫస్ట్ బ్లాక్ కలర్ థార్ కార్, తర్వాత సాఫ్రాన్ కలర్ థార్ కార్, తర్వాత రెడ్ కలర్ థార్ కార్, ఇంకా లాస్ట్ నా ఫేవరెట్ RGS థార్ కార్ అయితే వచ్చింది. నిన్నే అనుకోకండి, ఇంకా కట్టిద్దాం. మన కాడ చాలా డబ్బులు అయితే ఉన్నాయి, చాలా అయితే కట్టిస్తా. వీటితో నేను అమ్యునిషన్ దగ్గరికి వెళ్ళి గన్స్ కూడా తీసుకున్నా. పిస్టల్ ఒకటి, మళ్ళీ ఇది AK-47, RPG, స్నైపర్ అండ్ స్టిక్కీ బాంబ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంతకీ మన ఓడి ముఖ చిత్రం ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు అయితే నా సీక్రెట్ డ్రోన్ని ఫోన్ ద్వారా కంట్రోల్ చేసి పంపించిపోతున్నాను. ఇప్పుడు నా ఫేస్ చూసి మీ అందరు దడుచుకోబోతున్నారు గైస్. ఇది మన ఫేస్. పూర్గా ఉండే మనం ఎంత రిచ్ అయిపోయామో తెలుసా గైస్. అందుకే డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. అలాగే నేను కొన్ని డబ్బులు నా దగ్గరే ఉంచుకోను, చెప్పినట్టుగానే కొన్ని
నేనైతే పూర్ పీపుల్స్కి అయితే ఇస్తాను. అలాగే నేను మీకు ఒకటి చెప్పాలి గైస్, ఈరోజు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను మరికొన్ని వీడియోస్ అయితే తీస్తాను. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. అండ్ దట్ గుడ్ నైట్.